బీఆర్ఎస్ పార్టీ టచ్ చేసేటువంటి తాత్తరం కాదు. పలుసార్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాలుగా నిందలేసి వారిని తెలంగాణ ప్రజా సమాజంలో వారిపైన నిందలేసి వాళ్ళు దాచుకున్న విషయం మీద కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాలుగా బురద చల్లింది. కాళేశ్వరం పైన ఓ కమిషన్ ఓ నివేదిక అన్ని వేసేసి కాళేశ్వరం కమిషన్ అనే పేరుతోటి పీసీ ఘోష్ కమిషన్ అని పేరు పెట్టి దానిపైన కఠినమైన చర్యలు తీసుకొని వీళ్ళని జైలు పాలు చేయాలనుకుంటారు. రేవంత్ రెడ్డి ఆడే నాటకాలు అంతా ఇంత కాదు. దానిపైన కేటీఆర్ గారు గతంలోనే చెప్పారు, ఇది పీసీ ఘోష్ కాదు, ఇది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ ద్వారా వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళు బట్టి క్లియర్ కట్గా అందించిన కమిషన్ ఇది అనుకుంటూ కేటీఆర్ గారు గతంలోనే మాట్లాడారు. ఇప్పుడు ఈ హైకోర్టులో ఈ ముచ్చట ఫైనల్కి వచ్చింది. ఫైనల్కి వచ్చి దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంది హైకోర్టు. ఇది పనికిరాదు, సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేసుడు కూడా కరెక్ట్ కాదనుకుంటూ హైకోర్టు దీన్ని తిరస్కరించడం కూడా జరిగింది. అందులోనూ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 2 మార్పులు జరిగినాయి. ఒకటి, కేసీఆర్ గారు సభ పెడితే కేటీఆర్ గారు ఇటు హరీష్ రావు గారు సభకు రాలేదు. దానికి గల కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఏదైతే అక్కడ జరగని దాన్ని జరిగినట్టుగా ప్రచురించి అనుకున్న మీడియాలల్లో అనుకున్నట్టుగా ప్రసారం చేపించి బీఆర్ఎస్ పైన బురద జల్లే కార్యక్రమాలు చాలా వరకు చేసిన తర్వాత ఆధారాలు లేకుండా రేవంత్ రెడ్డి అన్ని చేస్తే అన్ని ఆధారాలతోటి అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డిని ఢిల్లీలో మంచి ముహూర్తం ఫిక్స్ చేసి వచ్చేసిండు హరీష్ రావు గారు. ఈరోజు సాయంత్రం కల్లా వాళ్ళు ఏం చేసి వచ్చిరంటే రేవంత్ రెడ్డిని ఎట్లా చేశారో విచారణ జరిపి అతన్ని జైలుకైనా పంపండి, లేకుంటే పదవి నుంచి ఊస్టాన్ని చేయండి అనుకుంటూ హరీష్ రావు అక్కడ పుల్లబెట్టి వచ్చేసిండు. సుప్రీంకోర్టు న్యాయమూర్తితోటి ఈ యొక్క విషయం పైన విచారణ జరిపించమని హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ బృందం అందరూ కలిసి దీనిపైన ఒక నివేదికను అందొచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక సైడ్ ఏమో జైలు పోయే అవకాశం ఉంది, రెండో సైడ్ చూసుకుంటేనేమో కేసీఆర్ ఆట మొదలుపెట్టినట్టుగా మనకు కనబడతా ఉంది. ఎటు చూసినా కూడా ఈ గురుకులం విషయంలో కావచ్చు, లేకుంటే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కావచ్చు, లేకుంటే పెన్షన్ విషయంలో కావచ్చు, ప్రభుత్వ పెన్షన్దారులకు డబ్బులు ఇచ్చే విషయంలో కావచ్చు, కోర్టులు ప్రతిదీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి లింక్ చేస్తూ ఉంది. మీరు వాళ్ళకి డబ్బులు చెల్లిస్తారా లేకుంటే వడ్డీలతో సహా మీ దగ్గర నుంచి కలెక్ట్ చేయాలనుకుంటూ హైకోర్టు సుప్రీంకోర్టు అన్ని వైపుల నుంచి చివాట్లు పెట్టే కార్యక్రమాలు. మొన్న హైడ్రా విషయంలో కూడా సుప్రీంకోర్టు మేము ఎంత చెప్పినా కూడా వినట్లేదు, మా సహనాన్ని గట్ల మేము కోల్పోతే మా పవర్ ఏందో చూపిస్తామనుకుంటూ హైకోర్టు కూడా ఒకసారి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇన్ని తీరుగా ఒకవైపు ప్రజలు, మరోవైపు కార్యకర్తలు, మరోవైపు కోర్టులు, అన్ని వైపుల నుంచి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని లాక్ చేసిస్తున్న విషయాలు మనకు కనబడుతుంది. అందులోని కాళేశ్వరం కమిషన్ విషయంలో గత 2 సంవత్సరాల నుంచి అదే కాళేశ్వరం కూలిపోయిందని, ఆ కాళేశ్వరంలో 1,00,000 కోట్ల రూపాయలు గంగలు కలిపామని వాళ్ళు లేనిపోని ఆరోపణలు ఎన్నెన్నో క్లిప్స్ వాడి ఆ కాళేశ్వరం కూలడం లేదు, ఏదో చిన్న క్రాక్ వస్తే దాంట్లో మధ్యలో కెమెరాలు పెట్టి దాని తెలంగాణ రాష్ట్రం వైపు మొత్తంగా ఒక హాట్ టాపింగ్ నడిచే దిశగా వాళ్ళు నడిపించారు, పుకార్లు ముట్టించారు, కూలిపోయిందని నాటకాలు ఆడారు. కానీ ఈరోజు చూసుకుంటే నేను రేవంత్ రెడ్డి దాని రిపేర్ కోసం పోతున్నా అని చెప్పి వ్యవహారం కూడా మనం చూసినాం. దానిపైన కమిషన్ వేసి పీసీ ఘోష్ కమిషన్ వేసి కోర్టులో పూర్తిస్థాయిలో విచారణ జరిపించమని చెప్తే ఇక లాస్ట్కి రేవంత్ రెడ్డికి చిక్కు ఎదురైంది. సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వకుండా నింద ఆరోపణలు చేసుకుంటే కరెక్ట్ కాదు అని చెప్పేసారు. ఈ విధంగా హైకోర్టులో కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి కొంత ఊరట అనేది లభించడం జరిగింది. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంది, బీఆర్ఎస్ పార్టీని ఎన్ని రకాలుగా ఇన్ని ఇబ్బందులు పెట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో లేకుండా చేయాలి, గ్రౌండ్లో లేకుండా చేయాలనే విషయం పైన వాళ్ళు పన్నిన కుట్రలు కసరత్తులు అన్ని చూసుకుంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి. అన్ని ప్లాన్స్ అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి, ఏది కూడా నిలవలే ఇప్పటిదాకా. అందులోనూ నరేంద్ర మోడీతో మాట్లాడి ఈ యొక్క సిబిఐ తోటి కేసును దర్యాప్తు చేయండి అని చెప్పి దీని మీద కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ప్లాన్ కూడా వేసారు. దాంతో నరేంద్ర మోడీ గారు రంగంలో దిగి ఏమని చెప్పారు, కేసీఆర్ని ముట్టుకోవడం అంటే తెలంగాణను తగలబెట్టుకున్నట్టే, వాళ్ళు అక్కడితో ఆగరు, వచ్చి ఢిల్లీని కూడా తగలబెడతారు అనుకుంటూ సిబిఐ వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు కూడా వెనక జరిగే కార్యక్రమాలు దిశగా మన ఆ విషయాన్ని కూడా మనం చూసాం. ఇన్ని రకాలుగా ఎందుకు చేస్తున్నాడు, ఘోర వైఫల్యం వల్ల, 6 గ్యారెంటీలు ఇవ్వకపోవడం వల్ల, ప్రజలను చక్కగా పరిపాలన చేయడం రాక, ఇవన్నీ డైవర్షన్ చేయాలంటే మనకు దిక్కేది కేసీఆర్. అందుకనే సభ ఎక్కిన గంట సేపు కేసీఆర్ గురించే మాట్లాడాలి, ఏం చేసినా కూడా మొత్తంలో కేసీఆర్ గురించే మనం మాట్లాడుకోవాలి, కేసీఆర్ గురించి ఏదైనా ఉండాలి. గీతీరుగా రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తూ ఉంటాడు. అందుకనే ఇదే కాదు, ఆట మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ 3rd గేర్ వేస్తుందా 5th గేర్ వేస్తుందా అనేది
మనకు కొన్ని రోజుల్లో తెలియబోతుంది. ఆ రేసులో రేవంత్ రెడ్డి చెయ్యి అనేది తొక్కించుకొని పోతుంది. కాంగ్రెస్ పార్టీ చెయ్యి అనేది గల్లంతయ్యే అవకాశం కూడా ఉంది. ఇక నుంచి ఉందా 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు అగ్గి పుట్టి చూపిస్తాం. మాతో మీరు గోక్కున్నారు కదా, మా గోకుడని మీకు చూపెడతాం అనుకుంటూ కేసీఆర్ గారు బహిరంగంగా సభల మీద వార్నింగ్ కూడా జరిగింది. ఇక నుంచి మాస జాతర అయితే తెలంగాణలో నెలకొల్పుకునే అవకాశం అయితే ఉంది. దాన్ని ఆపుకునేంత సత్తా, దాన్ని ఏదైనా చేయడానికి సత్తా ఏ ప్రభుత్వానికి కూడా లేదు. ఈ ప్రభుత్వానికి ఆయనతో లేదు. మీరు చూస్తూనే ఉండండి.